ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ కాదు, మరి ముఖ్యంగా దిమ్మ తిరిగి అప్డేట్స్ ఇప్పుడు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా నేరుగా ఎంట్రీ ఇచ్చిందా? మరి కాసేపట్లోని మూడో ప్రపంచ యుద్ధానికి అమెరికా తెరలేపబోతోందా? రష్యా ఇచ్చిన వార్నింగ్ ని సీరియస్ గా తీసుకుందా? నువ్వెంత అంటూ సింపుల్ గా తీసేసిందా? ఈ నేపథ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ ఇచ్చిందా? ఇరాన్ కి బిగ్ షాక్ ఇచ్చింది అమెరికా. యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయ్యింది. ఈ నేపథ్యంలోని వాషింగ్టన్ డీసీకి సంబంధించి వాషింగ్టన్ డీసీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీరు చూస్తున్నారు. ఇరాన్ పైకి దాడికి పక్కా ప్లాన్ సిద్ధం చేసింది టెహ్రాన్. అణుకేంద్రాల లక్ష్యంగా దాడులు చేస్తారని ప్రకటించింది. అమెరికాకి సంబంధించి మంత్రులను రక్షించేందుకు బోయింగ్ E-4 విమానం ఉంటుంది. ఈ నేపథ్యంలో వారం పాటు ఆకాశంలోనే ఉండగల సామర్థ్యం ఈ ఫ్లైట్ కు సొంతం. ఏకధాటిగా 7,000 మైళ్ళ ప్రయాణం చేయగల కెపాసిటీ దీనికి ఉంది. ఇప్పటివరకు 35 గంటలకు పైగాల్లో ఉంది బోయింగ్ ఈ విమానం. అణ్వస్త్ర దాడులను కూడా తట్టుకునే శక్తి దీనికి ఉంది. సిబ్బందితో సహా 112 మంది ప్రాణానికి దీనికి అనుమతి ఉంటుంది. సైబర్ దాడులు, అణు పేలుల నుంచి ప్రకంపనలు తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది. బోస్పియర్ నుంచి మేరీలాండ్ బోయింగ్ E-4 ప్రారంభమైందా? ఇరాన్ కి బిగ్ షాక్ ఇవ్వబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయ్యిందా? వాషింగ్టన్ డీసీకి నైట్ వాచ్ ఫ్లైట్ చేరుకుంది. ఇరాన్ పై దాడికి పక్కా ఇరాన్కి బిగ్ షాక్ ఇచ్చింది అమెరికా. యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది. వాషింగ్టన్ డీసీకి నైట్ వాచ్ ఫ్లైట్ చేరుకుంది. వాషింగ్టన్ డీసీకి సంబంధించి నైట్ వాచ్ ఫ్లైట్ ఇప్పుడు ఎంటర్ అయింది. ఇరాన్పై దాడికి పక్కా ప్లాన్తో సిద్ధమైందా? టెహ్రాన్ అణుకేంద్రాల లక్ష్యంగా దాడులు చేస్తారనే ప్రచారం జోరందుకుంది. అమెరికా మంత్రులను రక్షించేందుకు బోయింగ్ E-4 విమానం సిద్ధమైంది. వారం పాటు ఆకాశంలోనే ఉండగల సామర్థ్యం ఈ ఫ్లైట్ సొంతం. ఏకధాటిగా 7,000 మైళ్ళ ప్రయాణం చేయగల కెపాసిటీ దీనికి ఉంది. ఇప్పటివరకు 35 గంటలకు పైగా గాల్లోనే ఉంది బోయింగ్ E-4 విమానం. అణ్వస్త్ర దాడులను కూడా తట్టుకునే శక్తి ఈ ఫ్లైట్ సొంతం. సిబ్బందితో సహా 112 మంది ప్రయాణానికి అనుమతి ఉంది. సైబర్ దాడులు, అణుపేలుళ్ల ప్రకంపనలు తట్టుకోగల శక్తి ఉంది. ఫ్లైట్ సొంతం దీనికి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బోస్పియర్ నుంచి మేరీలాండ్కి బోయింగ్ E-4 విమానానికి సంబంధించి మీరు చూడొచ్చు. ఇదే ఆ విమానం. ఈ విమానం మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ భారీ విమానం ఇప్పుడు ఇజ్రాయెల్కు చేరుకోబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ భారీ విమానం చేరుకున్న తర్వాత పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా అమెరికా ఇప్పుడు ఎంటర్ కాబోతోందా? దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అమెరికా ఎంటర్ అవ్వచ్చు, అమెరికా ఎంటర్ అయిపోతుందనే చర్చ జోరందుకున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే ఇదే మాట వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ విమానం ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. נופל ב-100%. נופל ב-100%. נופל ב-100%. ఇరాన్కు బిగ్ షాక్ ఇచ్చింది అమెరికా. ఇన్ఫాక్ట్ యుద్ధంలోకి ఎంటర్ అయ్యిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వాషింగ్టన్ డీసీకి నైట్ వాచ్ ఫ్లైట్ అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇరాన్పై దాడికి పక్కా ప్లాన్తో సిద్ధమైందా?
అంటే అవునన్న మాట వినిపిస్తోంది. టెహ్రాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేశారనే ప్రచారం జరుగుతుంది. అమెరికా మంత్రులను రక్షించేందుకు బోయింగ్ E-4 సిద్ధమైంది. వారం పాటు ఆకాశంలోనే ఉండగల సామర్థ్యం దీని సొంతం. ఈ నేపథ్యంలోని ఇప్పటికే 7,000 మైళ్ళ ప్రయాణం చేయగల కెపాసిటీని సొంతం చేసుకుంది. దీంతో 35 గంటల పాటు గాల్లోని ఉండగల కెపాసిటీ దీనికి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ భారీ యుద్ధ విమానం, ఇన్ఫాక్ట్ యుద్ధ విమానం కాదు ఇది భారీ విమానం. ఇప్పుడు ఇది కనుక ఒక విధంగా చెప్పాలంటే యుద్ధ విమానం అన్నా పెద్ద తప్పు లేదేమో. ఎందుకంటే ఇటు అణుబాంబులను కూడా తట్టుకొని నిలబడగల సామర్థ్యం ఉన్న ఈ విమానం కనుక దిగింది అనుకుందాం, సో ఆటోమేటిక్గా యుద్ధంలో దిగినట్టేగా. అంటే అక్కడ సైన్యాధ్యక్షుడికి సంబంధించి కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా కీలకమైన వ్యక్తులకు సంబంధించి ట్రావెల్ చేసే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగబోతోందా? గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యను చూద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. What specifically is better than a ceasefire? What are you looking for here? An end, a real end, not a ceasefire. An end. So something that would be permanent. Yeah, or giving up entirely. Is that okay too? Are you close there? Is that possible in the next 24, Why 48 not? hours? Certainly possible. Complete give up. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.